హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఏపీ వెబ్సైట్ 2026 రిజల్ట్కు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏ టైంకి వస్తుంది, అది ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లింకు ఎక్కడ ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. గైస్, ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే హైప్ చేయండి. ఎందుకంటే మీలాగానే ఎంతోమంది ఈ యొక్క రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు కదా. ఆల్మోస్ట్ 3,30,000 మంది వరకు రాశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ లింకు ఎక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ నేను ఈ వీడియోలో ఇస్తాను. కాబట్టి ఇది మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. సో గైస్, లేట్ చేయకుండా నేను ఒక వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. దీని గురించినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఇక్కడైతే నేను మీకు చెప్తాను. గైస్, చూడండి గైస్, ఏపీ వెబ్సైట్ 2026 రిజల్ట్కు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ ఇది. ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వెబ్సైట్ 2026 ఫలితాలకు విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఫలితాలను ఈ నెల 30న మంగళవారం ఉదయం విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడుదల చేస్తారని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్, వెబ్సైట్ చైర్మన్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అయితే ఎన్ని గంటలకు ర్యాంకులను ప్రకటిస్తారనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. అంటే గైస్, ఆల్మోస్ట్ నాకున్నటువంటి సమాచారం మేరకు ఉదయం 11 గంటలకైతే ఈ యొక్క రిజల్ట్ని అయితే విడుదల చేయబోతున్నారు. గైస్, దీనికి 10:45 నుంచి నేనైతే దీన్ని లైవ్ స్ట్రీమింగ్ అయితే చేస్తాను. మీకు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ అక్కడ నా డిస్క్రిప్షన్లో అయితే మీకు ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్ని అయితే తెలుసుకోవచ్చు. అందులో నేను మీకు ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది, ఏపీలో టాప్ కాలేజెస్ ఏంటి అనేది అది కూడా అయితే నేను దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. గైస్, ఇక్కడ చూడండి, మే 12 నుంచి 20 వరకు వెబ్సైట్ పరీక్షలు జరగగా దాదాపు 3,29,000 మందికి అయితే పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 1 నాటికే ఫలితాలు విడుదలవ్వాల్సి ఉంది. అయితే ఇంటర్ మార్కులకు 20% వెయిటేజ్. గైస్, మీ అందరికి తెలుసు కదా ఈ రిజల్ట్ ఎందుకు లేట్ అయిందో. 25% వెయిటేజ్ అయితే ఉంది. సిబిఎస్ఈలో కొంచెం రిజల్ట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురైనాయి. ఎందుకు అనంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, అది స్కాన్ కరెక్ట్గా కాలేదు అనేటువంటి ఆ విషయం గందరగోళంగా మారింది. దాంట్లో ఏంటంటే ఎక్కువ మందికి మార్క్స్ తగ్గినాయి, చాలామంది ఫెయిల్ అయ్యారు అనేటువంటి కారణాలతోని ఆ రివాల్యుయేషన్ మళ్ళీ ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. కొంతమంది ఇంటర్ రాసినటువంటి వాళ్ళైతే ఇంప్రూవ్మెంట్ రాయడం జరిగింది. అలాగనే సప్లిమెంటరీ కూడా కొంతమంది రాయడం జరిగింది. ఆ రిజల్ట్ అయితే వచ్చినాయి. ఈ ఎస్పెషల్లీ సిబిఎస్ఈ వాళ్ళకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది, డిక్లరేషన్ ఫామ్ను. అదంతా సబ్మిట్ చేశారు, అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జూన్ 30th ఉదయం 11 గంటలకైతే ఈ యొక్క రిజల్ట్ అయితే వస్తాయి. గైస్, ఎందుకు అనంటే ఈ 25 మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంది కాబట్టి, 25% వెయిటేజ్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రిజల్ట్ ఇవ్వడానికి లేట్ అయింది. అందరూ కూడా వాళ్ళ యొక్క రిమార్క్స్ని అయితే డిక్లరేషన్ ఫామ్స్ను సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు మిగిలిపోయిన అంశం ఏంటి అంటే డైరెక్ట్గా రిజల్ట్ రావడమే. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు ఆగడంతో ఈ జాప్యం నెలకొంది. గైస్, తెలుసు కదా, అక్కడ ఏంటి అంటే సిబిఎస్ఈ ఆ రిజల్ట్ వచ్చేంత వరకు అయితే ఆఫీసర్స్ అయితే వెయిట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈ నెల 30న వెబ్సైట్ ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైందని చెప్పేసి గవర్నమెంట్ అయితే మన వెబ్సైట్ చైర్మన్ అయితే ఎక్స్ వేదికగా దీని యొక్క ప్రకటన అయితే చేశారు. గైస్, మీకు తెలుసు కదా, ఇప్పుడైతే మనకు జూన్ 30న మనకు ఈ యొక్క రిజల్ట్ అయితే రాబోతుంది. గైస్, నేనైతే లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ని అయితే బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. గైస్, ఆ లింక్ను క్లిక్ చేసి మీ ఫలితాలను అయితే తెలుసుకోవచ్చు.